జమ్మూ కాశ్మీర్లో ఏ ఒక్కరికి కూడా 46 ఏదైతే మ్యాజిక్ నెంబర్ ఉందో 90 స్థానాలకి అది వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఎలక్షన్స్ కంటే ముందే ఒక అంగీకారంతో పొత్తులో పోటీ చేసిన కాంగ్రెస్ ఎన్సీ ఏదైతే ఉందో నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ జేకేఎన్సీ అండ్ కాంగ్రెస్ వాళ్ళకి 46 నుంచి 50 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీకి 29 స్థానాలు వచ్చే అవకాశం. దీంట్లో కూడా +or-6 అని మేము జనరల్గా ఎర్రర్ మార్జిన్ ఒకటి పెట్టుకుంటాం కనుక అట్లా ఉంది. మిగతా ఏ పార్టీలు కూడా పెద్దగా స్కోర్ చేసే పరిస్థితి అక్కడ లేదు. అక్కడ ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే ప్రధానంగా అన్ఎంప్లాయ్మెంటు, డెవలప్మెంట్, ల్యాక్ ఆఫ్ డెవలప్మెంటు. వీళ్ళు చెప్తున్నట్టుగా ఇది మేము 370 ఎత్తేసిన తర్వాత శాంతి భద్రతల పునరుద్ధరణ జరిగింది, హింసాత్మక ఘటనలు లేవు అని భారతీయ జనతా పార్టీ చెప్తున్నా ఒక 30% పీపుల్ నిజమే లా అండ్ ఆర్డర్ బాగుంది అని అంటున్నారు. కానీ 67% ఆఫ్ పీపుల్ 370 ఎత్తివేసి మాకు రాష్ట్ర హోదా తీసేసి యూనియన్ టెరిటరీ హోదా కల్పించడం అనేది మాకు న్యాయం చేయదు, మాకు అన్యాయం చేస్తుంది అనే భావన 67% మంది వ్యక్తం చేసినారు. బహుశా అది కారణం కావచ్చు వాళ్ళు ఎన్సీ అండ్ కాంగ్రెస్ కాంబినేషన్ వైపు మొగ్గారు. ఇక హర్యానా విషయానికి వస్తే హర్యానాలో కూడా 90 స్థానాలు ఉంటే అక్కడ ఇదివరకటి పొలిటికల్ సిచ్యువేషన్తో కంపేర్ చేసి వస్తే ఈసారి సర్ప్రైజింగ్గా ముఖాముఖి పోటీలాగా జరిగింది. మిగతా ప్రాంతీయ పార్టీలు లైక్ ఐఎన్ఎల్డి కానివ్వండి, జేజేపీ కానివ్వండి, ఆప్ కానివ్వండి పరిమితం అయిపోయి ముఖాముఖి పోటీలాగా వచ్చింది. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ఒక 55 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ 45% ఉంటే 7% వ్యత్యాసంతో 38% ఓట్ షేర్ మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి 26 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా +or-ఒక 6% పెట్టుకుంది. మిగతా ఎవ్వరికి కూడా గొప్పగా ఐఎన్ఎల్డి బీఎస్పీ కాంబినేషన్తో కంటెస్ట్ చేసిన వాళ్ళు 2 నుంచి 3 స్థానాలు రావచ్చు. జేజేపీ లాస్ట్ టైం 10 సీట్స్ తోటి భారతీయ జనతా పార్టీతో కలిసి వాళ్ళు ఎన్నికల కంటే ముందు విడిగా పోటీ చేసినారు. భారతీయ జనతా 2019 ఎలక్షన్స్లో దే కుడ్ ఏబుల్ టు గెట్ 10 స్థానాలు వచ్చినాయి. కానీ వాళ్ళతో జాయింట్గా ప్రభుత్వాన్ని నడిపించినారు, మధ్యలో వెళ్ళిపోయినారు. బట్ వాళ్ళకు కూడా ఈసారి అంత ప్రోత్సాహకరంగా వాతావరణం లేదు. ఇక మిగతా ఇండిపెండెంట్లు అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ కలిపితే కూడా ఒక 3 నుంచి 5 అంటే అందరికీ కలిపి 10 స్థానాలకు మించి వచ్చే అవకాశం లేదు. మెయిన్ కంటెండర్స్ కాంగ్రెస్ అండ్ బీజేపీ 55 స్థానాలు వాళ్ళకి, 26 స్థానాలు వీళ్ళకి వచ్చే అవకాశం. హర్యానాలో ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ప్రధానంగా అంటే అక్కడ కూడా నిరుద్యోగ సమస్య ఉంది, రైతు సమస్య ఒకటి. రైతులు ఆందోళన చేసినప్పుడు పెద్ద ఎత్తున మద్దతు లభించింది హర్యానాలో వాళ్ళకు. అయితే ఒక 3 సెక్షన్లు లైక్ పాపులర్ అయింది. ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన తర్వాత కిసాన్, నౌజవాన్, పహల్వాన్ అని ఏ మాటలు అయితే చెప్పినాడు అట్లా 3 అంశాలు. ఇది రైతు ఉద్యమం, దానికి ప్రభుత్వం ముందు నిరాకరించి తర్వాత క్షమాపణ చెప్పి 3 చట్టాలు వెనక్కి తీసుకున్న పరిస్థితులు. ఆ తర్వాత యూత్ అగ్నిపత్ స్కీమ్ కరెక్ట్ కాదు. వాళ్ళు బార్డర్ ఎక్కువ పాకిస్తాన్ తోటి బార్డర్ ఉన్న హర్యానా రాష్ట్రం కనుక మిలిటరీలో చాలామంది ఉద్యోగులు ఉంటారు, చాలా కుటుంబాల నుంచి ఉంటారు. వాళ్ళు అగ్నిపత్ని అంగీకరించట్లేదు, అది సరైన ప్రపోజల్ కాదు అని దాన్ని నిరసిస్తున్నారు. యూత్ నిరుద్యోగ సమస్య వల్ల, ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ వల్ల, కరప్షన్ వల్ల, ఈ 3-4 పాయింట్ల వల్ల యూత్ వ్యతిరేకిస్తున్నారు. ప్లస్ రెజ్లర్స్ మీరు చూసినారు, మహిళా కుస్తీ పోటీదారులకు సంబంధించి అవమానం జరిగింది అని వాళ్ళు ఉద్యమించినప్పుడు వాళ్ళకి ఎవరు మద్దతు పలకలేరు, రాజకీయంగా సపోర్ట్ రాలేదు అని ముఖ్యంగా రూలింగ్ పార్టీ మీద వాళ్ళు బోత్ రూలింగ్ పార్టీస్ ఆఫ్ స్టేట్ యాజ్ వెల్ as సెంటర్ 2 బీజేపీ ఉన్నది కనుక ఇవన్నీ కూడా వాళ్ళకు కొంత వ్యతిరేకంగా పనిచేస్తాయి.